guys, welcome to our channel. This is Sweetie Vaishu YouTube channel. ఏంటి ఏదో చూపిస్తుంది అనుకుంటున్నారా? ఇది ట్రావెలింగ్ టైం అనమాట. నైట్ టైం వర్షంలో చూపిస్తున్నా. మేమైతే ఏపీకి వెళ్తున్నాము. ఏపీలో ఉన్న మా కుల దేవతను దర్శించుకోవడానికి, అలాగే ఇంకొన్ని టెంపుల్స్ని దర్శించుకోవడానికి వెళ్తున్నాం అనమాట. మేమైతే చాలా నైట్ అంటే 10:30కి బయలుదేరితే 6:30కి అక్కడికైతే రీచ్ అయ్యాము. రీచ్ అయినాక మా ఆర్యవైశ్య సత్రంకి వెళ్ళి రూమ్ తీసుకొని రూమ్లోకి వచ్చేసామన్నమాట. రూమ్ అయితే సూపర్ ఉంది. ఏసీ రూమ్, ఫెసిలిటీస్ కూడా సూపర్ అవైలబుల్గా ఉన్నాయన్నమాట. నాకైతే ఫుల్ నచ్చింది. ఇప్పుడైతే టెంపుల్కి వెళ్తున్నాం రెడీ అయ్యి. ఇక్కడ మేము బయటికి వెళ్ళి శ్రీ వెంకటేశ్వర స్వామి గుడికి వెళ్ళి దర్శించుకున్నాం అన్నమాట. ఇది ఎక్కడో కాదండో, పెనుగొండలోనే. నెక్స్ట్ మేము వినాయక టెంపుల్కి వచ్చాము. నా ఫేవరెట్ గాడ్, మంచిగా దర్శించుకున్నాను అనమాట. నెక్స్ట్ మేము పక్కనే ఉన్న అష్టలక్ష్మిలోనే దర్శించుకోనికి వెళ్ళాము. ఫస్ట్ ఆదిలక్ష్మి, సెకండ్ ధాన్యలక్ష్మి, థర్డ్ ధైర్యలక్ష్మి, ఫోర్త్ గజలక్ష్మి, ఫిఫ్త్ సంతానలక్ష్మి, సిక్స్త్ విద్యలక్ష్మి, సెవెంత్ విజయలక్ష్మి అండ్ ఎయిత్ ధనలక్ష్మి. ప్రసాదము తిని మళ్ళీ నెక్స్ట్ టెంపుల్కి వెళ్తున్నాం అన్నమాట. గోపురం చూసినాం కదా, ఇప్పుడు లోపలికి వెళ్తున్నాము. లోపలికి వెళ్ళంగానే గజస్తంభం కనబడింది, ఎంత పెద్దగా ఉందో. నెక్స్ట్ మేము ఇక్కడ టిఫిన్, చాయ్ తాగి నెక్స్ట్ టెంపుల్కి బయలుదేరామన్నమాట. ఇప్పుడైతే మేము మా కులదేవతని దర్శించుకోవడానికి వెళ్తున్నాము. కులదేవత పేరు వచ్చేసి వాసవి మాత, ఆర్యవైశ్యుల కులదేవత అన్నమాట. మేము ఇక్కడ లోపలికి వెళ్తున్నాము. లోపల ఎంట్రీలోనే పెద్ద విగ్రహం ఉంది, చాలా బాగుందన్నమాట. అక్కడి నేచర్ కూడా చాలా బ్యూటిఫుల్గా ఉంది. ఆ టెంపుల్ కన్స్ట్రక్షన్, అక్కడి నేచర్, ట్రీస్ అంతా బాగున్నాయి. నాకు ఒక మంచి వైబ్ కనిపించింది. ఇదేనండి మా మాత. ఇక్కడ నుంచి మనమైతే లోపలికి వెళ్ళాలి. అవును, మీరు ఈ సమ్మర్లో ఎక్కడికైనా వెకేషన్కి వెళ్ళారా? కామెంట్ చేయండి. ఆ వైబ్ కూడా, వెదర్ వైబ్ అయితే సూపర్ ఉందన్నమాట. ఎర్లీ మార్నింగ్ కదా, వైబ్ అయితే సూపర్ ఉంది. ఇక్కడ మనకు వచ్చేసి కలుషం కనబడుతుంది కదా, దాన్ని చూడంగానే నాకు ఎక్సైట్మెంట్ ఆగలేదన్నమాట. చాలా సూపర్ ఉంది. రౌండ్ ఉండి దాని చుట్టూ దేవతలు ఉన్నారు. నాకు మంచిగా అనిపించింది. అంటే ఒక కలుషానికి ఇంతమంది దేవుళ్ళు ఉంటారని అర్థం అన్నమాట. అందుకే మన ఇంట్లో కూడా కలశం పెట్టుకుంటారు పూజ గదిలో అందరూ. ఇక్కడ నుంచి వచ్చేసి మేమైతే లోపలికి ఎంట్రీ ఇవ్వబోతున్నాము. మెట్లు అయితే చాలా ఉన్నాయి, ఎక్కేసాము. మనకి ఏదైనా కావాలంటే దాన్ని చేరుకోవాలంటే ఎన్నో అంచులు దాకా వెళ్ళాలి. ఇదేనండి మా కులదేవత వాసవి మాత. ఈ విగ్రహం పంచలోహంతో తయారైందనమాట. అక్కడ కొన్ని పిక్స్ తీసుకున్నాము. ఫస్ట్ టైం అనమాట నేను రావడం. నెక్స్ట్ అక్కడ నుంచి శివాలయంని దర్శించుకున్నాము. బయటికి రాగానే ఎన్టీఆర్ గారి కాలక్షేత్రం కనిపించిందనమాట. తర్వాత ఆకలిస్తుందని ఒక స్వీట్ కార్న్ తీసుకున్నాము. నెక్స్ట్ బోరింగ్గా ఉందని బస్లో తంబోలో ఆడి సక్సెస్ఫుల్గా నేనైతే గెలిచి మనీ అయితే తీసుకున్నాను అనమాట. నాకైతే సో హ్యాపీ అనిపించింది. నెక్స్ట్ ఇక్కడ మేమైతే
అంతర్వేదిలో ఉన్న బీచ్కి అయితే చేరుకున్నాం అనమాట. అసలు నా డ్రీమ్ తీరిందనే సంతోషంలో షాక్ అయిపోయాను. చూస్తే ఫుల్ వేవ్స్ ఉన్నాయి. నా ఎక్సైట్మెంట్ అయితే వేరే లెవెల్ ఉందన్నమాట. నేను థంబ్‌నెయిల్‌లో ఇచ్చాను కదా నా డ్రీమ్ తీరిందని. ఇదే అండి నా డ్రీమ్. నేను ఎన్నో రోజుల నుండి అనుకున్నా. అసలు నేను వెళ్తానో వెళ్ళనో అనుకున్నా. కానీ నేనైతే వెళ్ళాను ఈ టైం. అక్కడ వేవ్స్ తెలుసా అండి సూపర్ వస్తున్నాయి. 1 మినిట్‌కి ఒక వేవ్, 1 మినిట్‌కి ఒక వేవ్. నేనైతే ఫుల్ ఎంజాయ్ చేశాను అక్కడ. అసలు మాటలు రావట్లేదు చెప్పడానికి. మా చెల్లె, నేను ఫుల్ ఎంజాయ్ చేసాము. ఇక్కడ నేను వెళ్తున్నాను, మా చెల్లె మా డాడీని గుంజుకొని వస్తుంది. ఫుల్ పబ్లిక్ ఉన్నారు. బోటింగ్ ఉందని మళ్ళీ అక్కడి నుంచి వేరే దగ్గరకి వెళ్ళి బోటింగ్ ఎక్కామన్నమాట. ఆ బోటింగ్ కూడా చాలా బాగుంది. ఎక్స్పీరియన్స్ అయితే వేరే లెవెల్, అసలు చెప్పనక్కర్లేదు. అక్కడ 2 నదులు కలుస్తాయంట, అన్నా చెల్లెలు. అసలు బీచ్ అంటే బీచ్ అండి, వేరే లెవెల్. ఈ నదిలో అన్నా చెల్లెలు ఉంటారంట. అక్కడ కొంచెం ముందటికి వెళ్ళినాక ఇద్దరు అన్నా చెల్లెలు కలుస్తారనమాట. బీచ్ దగ్గర క్లైమేట్ ఎలా ఉంటుందో మీకు కూడా తెలుసు కదండి. సూపర్ ఉంది క్లైమేట్. ఓకే, నెక్స్ట్ వీడియో కలుద్దాం. బాయ్.